జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో మాకు రావణాసురుడి నిర్ణయాన్ని, అంటే రావణుడు 2 నెలలు గడవగానే నిన్ను చంపేస్తాడు అన్న నిర్ణయాన్ని మళ్ళీ సీతమ్మకు ఒకసారి జ్ఞాపకం చేసి, ఇక సీతమ్మ చుట్టూ ఆ రాక్షస స్త్రీలు పడుకొని నిద్రపోయారు అంటూ హనుమ వానరాదులందరికీ తన ప్రయాణపు వివరాలను తెలియచేస్తూ ఉన్నాడు. హనుమ వానరులకు తన లంకానగరపు ప్రయాణపు విశేషాలను తెలియచేస్తూ ఉన్నాడు. ఇలా అంటూ ఉన్నాడు, ఓ వానరులారా, రాక్షస స్త్రీలందరూ సీతమ్మ చుట్టూ పడుకొని ఉన్నారు. సీతాదేవి చాలా దయనీయంగా ఏడుస్తూ చాలాసేపు శోకించింది. అప్పుడు ఆ పడుకున్నటువంటి రాక్షస స్త్రీలలో నుండి ఒక ఆమె పేరు త్రిజట, ఆమె నిద్ర నుండి లేచి మిగతా అందరినీ లేపి ఇలా అంటోంది, ఓ పాపులారా, కావాలంటే ఆత్మానం ఖాదత క్షిప్రం, మీకు కావాలంటే నన్ను తినండి, అంతేకాని నా సీత వినశిష్యతి, సీతమ్మను మాత్రం ఏమీ అనకండి. జనకస్య ఆత్మజా సాధ్వి స్నుషా దశరథస్య చ, సీతాదేవి జనక మహారాజు కూతురు, మహాపతివ్రత, దశరథ మహారాజు కోడలు ఈ సీతాదేవి. సీతమ్మకు మరణము లేదు. ఓ రాక్షస వనితల్లారా, ఇప్పుడు మీకు నాకు వచ్చినటువంటి కలను చెబుతా. భయంకరమైనటువంటి ఒళ్ళు గగుర్పొడిచేటటువంటి కళ నాకు వచ్చినటువంటి కళ, దాని గురించి నేను చెప్తాను, వినండి. ఆ కళ రాక్షస వినాశాన్ని, సీతాపతి అయినటువంటి శ్రీరామ జయాన్ని సూచిస్తోంది. ఆ రామచంద్రుని నుండి మనను కాపాడేటటువంటిది ఈ సీతమ్మనే. అందుకని మనం అభియాచామ వైదేహి మే తద్ధి మమ రోచతే. ఇప్పుడు సీతమ్మను ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఇంతకంటే వేరే మనము చేయాల్సింది ఏమీ లేదు. నాకు వచ్చినటువంటి కలను బట్టి ఈ సీతాదేవి త్వరలో సకల దుఃఖాల నుండి విముక్తురాలై హాయిగా సుఖంగా ఉంటుంది. ఓ రాక్షస వనితల్లారా, ఈ సీతాదేవి హృదయం చాలా గొప్పది, దయార్ద్ర హృదయం. అందుకని తనకు సీతమ్మకు ఒక్కసారి నమస్కరిస్తే చాలు, మన అపరాధములన్నీ క్షమించి మన పట్ల ప్రసన్నురాలవుతుంది అని ఆ త్రిజట రాక్షస స్త్రీలందరికీ తనకు వచ్చినటువంటి కళను గురించి చెప్పింది. ఆ త్రిజట అన్నటువంటి మాటలన్నీ సీతమ్మ విని ఏమందంటే, ఇప్పుడు త్రిజట చెప్పిందే కనుక నిజమే అయితే ఎది తత్ తథ్యం, త్రిజటకు వచ్చినటువంటి కళ నిజమే అయితే భవేయం శరణం హి వహ, నేను మిమ్మల్ందరినీ తప్పకుండా కాపాడుకుంటా అని సీతమ్మ ఆ రాక్షస స్త్రీలతోని అంది. సరే, ఇక నేనేమో సింసుపా వృక్షం మీదనే కూర్చుని ఉన్నాను. సీతమ్మ దారుణమైనటువంటి స్థితిని చూసి చాలా దుఃఖించాను నేను. ఇక తర్వాత సీతమ్మతో ఎట్లా మాట్లాడాలి అని ఆలోచించి ఇక మెల్లిగా ఇక్ష్వాకు వంశాన్నంతటినీ కీర్తించటం మొదలుపెట్టాను. ఆ మాటలన్నీ సీతమ్మ విని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని నన్ను ఇట్లా అడిగింది, కస్త్వం కేన, ఓ వానరశ్రేష్ఠుడా, నువ్వెవరివి? రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.